హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అరుణ వ్లాగ్స్. ఈరోజు మా మేనకోడలిది హల్దీ ఫంక్షన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ హల్దీ ఫంక్షన్ వచ్చేసి మా ఊర్లో ఉన్న ఎస్ రిసార్ట్స్లో అయితే జరుగుతుందండి. ఇంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్, తన హల్దీ ఫంక్షన్ కూడా ఈ రిసార్ట్లోనే జరిగింది. చాలా బాగుంటుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఈ రిసార్ట్స్ అయితే చాలా బాగుంటున్నాయి. అప్పటికన్నా ఈ రిసార్ట్ని మళ్ళీ ఇంకా అందంగా తీర్చిదిద్దారండి. అందుకే నేను అంతా కూడా ఫుల్గా వీడియో తీస్తున్నాను. మా ఊరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవాలంటే నేను స్క్రీన్ మీద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి బుక్ చేసుకోండి. ముందుగా బుక్ చేసుకోవాలి, ఎందుకంటే అదే రోజు వేరే ఫంక్షన్ ఉంటే వేరే వాళ్ళు తీసుకుంటే మీకు కుదరదు. కాబట్టి మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు ఇలాంటి హల్దీ ఫంక్షన్ చేసుకోవాలంటే ముందుగా అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి. హై బడ్జెట్లో ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోలేము, ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ హాల్ ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. తక్కువ కాస్ట్లోనే మనకి హై లుక్ అయితే వస్తుంది. ఇంక మా హల్దీ ఫంక్షన్కి అయితే ఇక్కడ డెకరేషన్ అయితే రెడీ చేస్తున్నారు. పక్కగా చేయిస్తున్నాం అనమాట, ఎందుకంటే వాటర్ అది వేస్తాం కాబట్టి. కావాలంటే ఇక్కడ మనకి ఇలా స్టేజ్ ఉంటుందండి. స్టేజ్ మీద అయితే మామూలు చిన్న చిన్న ఫంక్షన్ చేయించుకునే వాళ్ళు డెకరేషన్ చేయించుకోవచ్చు. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి హల్దీ ఫంక్షన్ అప్పటికి సీలింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదండి. ఇప్పుడు సీలింగ్ వర్క్ కంప్లీట్ అయింది. వాల్కి కూడా మంచి స్టిక్కరింగ్ అయితే చేయించారు. అలాగే ఇక్కడ వచ్చేసి రెయిన్ డ్యాన్స్ కోసం ఏర్పాటు చేశారండి. మనం ఏదైనా సాంగ్ పెట్టుకుని రెయిన్ డ్యాన్స్ అయితే వేయచ్చు. సూపర్ అయితే ఉంటుందండి. అవన్నీ కూడా నేను వీడియోలో చూపిస్తాను. ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే ఈ విధంగా ఉంటుంది. కావాలంటే మీరు స్విమ్ చేసుకోవాలి అంటే ఫర్ హెడ్ 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు. మామూలుగా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోకపోతే నేను చెప్తున్నాను, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటే మనం స్విమ్ కూడా చేసుకోవచ్చండి ఫ్రీగానే. ఆ రోజు ఫంక్షన్ హాల్ అంతా మనకే ఇస్తారు కాబట్టి ఆ స్విమ్ కూడా చేయొచ్చు. అలాగే 2 రూమ్స్ అయితే ఉంటాయి. మధ్యలో ఇలా వాష్రూమ్ కూడా ఉంటుంది. రూమ్స్లో కూడా ఏ రూమ్కి ఆ రూము వాష్రూమ్ కూడా ఉంటుందండి. మనం ఇక్కడ స్విమ్ చేసి తడి బట్టలతో రూమ్స్లోకి వెళ్ళలేం కాబట్టి మధ్యలో వాష్రూమ్ అయితే ఉపయోగపడుతుంది. ఇంకా రూమ్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. రూమ్లో కూడా ప్రతి రూమ్కి ఏసీ అయితే ఉంటుంది. ఒక బెడ్ కూడా ఉంటుందండి. ఇంకా స్విమ్ చేయాలి అనుకుంటే బయట వాళ్ళు వస్తే అక్కడ నుంచి గేట్ అయితే ఓపెన్ చేస్తారు. అలా లోపలికి వచ్చి స్విమ్ చేసుకోవచ్చు. అదే మనం రిసార్ట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా స్విమ్మింగ్ అంతా ఫ్రీయే కాబట్టి ఎంతసేపు అయినా స్విమ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు వచ్చేసి మా మేనగోడలది హల్దీ టేజర్ కోసం సాంగ్ షూట్ చేస్తామండి. ఇంకా బయట అవుట్డోర్ అయితే వచ్చాము. అక్కడే ఇదంతా గార్డెన్ లా ఉంటుందన్నమాట. అక్కడ సాంగ్ షూట్ కి అయితే చాలా బాగుంటుంది. అలాగే వచ్చిన మా రిలేటివ్స్ అందరికి కూడా ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ అయితే చెప్పామండి. అందుకే అందరూ కూడా ఎల్లో వేసుకుని వచ్చారు. అలాగే మగవాళ్ళకి వచ్చేసి వైట్ అండ్ వైట్ అనమాట. వైట్ కలర్ షర్ట్, వైట్ కలర్ పంచి అని చెప్పామండి. ఇప్పుడు వచ్చేసి హల్దీ టేజర్ అయితే తీస్తున్నారు. నాకు అన్నిటికన్నా ఈ హల్దీ టేజర్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. చాలా బాగా తీశారు. లక్కీ ఫోటోగ్రఫీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. ఈ లక్కీ ఫోటోగ్రఫీ వాళ్ళు హల్దీ టేజర్, అలాగే మా మేనగోడల ఫంక్షన్కి ముందుగా తీసిన సాంగ్ షూట్ అన్నీ కూడా చాలా బాగా తీశారండి. చాలా ఓపిక్గా తీశారు. మనం ఎలా కావాలంటే అలా మనకి సాంగ్ షూట్ చేసి అయితే ఇచ్చారండి. వాళ్ళది కూడా ఇన్స్టా పేజ్ లక్కీ ఫోటోగ్రఫీ అని ఉంటుంది. తప్పకుండా ఫాలో అవ్వి వాళ్ళకి మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్లు ఉంటే డిఎం చేయండి. చాలా ఫ్రెండ్లీగా మనకి సాంగ్ షూట్ కానివ్వండి, వీడియోగ్రఫీ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా తీస్తున్నారండి. ఇంకా మా మేనగోడలు హల్దీ టేజర్ వచ్చేసి నేను నా ఇన్స్టా పేజ్లో అయితే పోస్ట్ చేశానండి. నా ఇన్స్టా పేజ్ వచ్చేసి స్మార్ట్ అరుణ వ్లాగ్స్, యూట్యూబ్ నేమే ఇన్స్టా పేజ్ కూడానండి. తప్పకుండా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే యూట్యూబ్లో ప్రతిదీ సాంగ్తో మేము పెట్టలేం కదా, కాపీరైట్ పడిపోతుంది. అదే ఇన్స్టాలో అయితే నేను డైరెక్ట్గా ఈ సాంగ్ టేజర్ అయితే పెట్టానండి. చాలా చాలా బాగా వచ్చింది హల్దీ టేజర్. మీరు హల్దీ టేజర్ చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. అలాగే ఈ టేజర్ అనే కాదండి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా డైరెక్ట్గా సాంగ్తో నేను ఇన్స్టాలో అయితే పెడతాను. తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మా లేడీస్కి అయితే తీసేసిన తర్వాత ఇంకా జెంట్స్కి అయితే ఇప్పుడు సాంగ్ అయితే తీస్తున్నారు. తర్వాత ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అయితే వచ్చారండి. ఈ అమ్మాయి ఫ్రెండ్స్ వచ్చేసి పింక్ కలర్ కోడ్ ఏదో పెట్టుకున్నారట. వాళ్ళైతే ఇంకా డ్యాన్స్లు అయితే వేస్తున్నారండి. ఇదంతా కూడా టేజర్ కోసమేనండి. మేము అప్పుడు చూసినట్టు మాకు అర్థం లేదు, కానీ ఫంక్షన్లో ఆ హల్దీ టేజర్ వేసేసరికి చాలా బాగా వచ్చింది అనేసి అనిపించింది అనమాట. అంత బాగా తీస్తారండి. సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనకి ఈ టేజర్ అనేది తీస్తారనమాట. చాలా బాగా సాంగ్ సెట్ అయింది, టేజర్ కూడా సెట్ అయిందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి వాళ్ళ పిన్ని గారు అబ్బాయిలు అనమాట. ఇంక ప్రతి ఒక్కరిని టేజర్లోను అలాగే సాంగ్లోను కూడా యాడ్ చేసామండి. అలాగే ఈ లక్కీ ఫోటోగ్రఫీ వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వాలంటే నేను స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి. లేదా డైరెక్ట్గా వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో అయ్యి డిఎం చేసినా పర్వాలేదు. వాళ్ళ ఇన్స్టా పేజ్ ఫాలో అయితే వాళ్ళు తీసిన టేజర్లు అన్నీ కూడా అలాగే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అంతా కూడా
వాళ్ళ ఇన్స్టాలో ఉంటుంది కాబట్టి మీరు చూసుకుని మీరు కాల్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేస్తామంటే స్క్రీన్ మీద ఇక్కడ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసేయండి. ఇంకా అక్కడ సాంగ్ టేజర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హల్దీ కోసం అందరం కూడా వెయిట్ చేస్తున్నామండి. ఈ హల్దీ ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్కి ముందు రోజు అయితే పెట్టుకున్నాము, అంటే ఇంకా ముందు పెట్టుకుంటే బాగుండు, ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ కూడా అయిపోయింది. కానీ మా పిల్లలు, మా వారు, మాకందరికీ కూడా మరి అక్కడ నుంచి రావాలి సెలవు పెట్టుకుని, అంటే కొంచెం ఇంకా ముందుగా అయితే కుదరదు అని చెప్పి ముందు రోజే పెట్టుకున్నామండి. అంటే ఫంక్షన్ ముందు రోజు అయితే రేపు ఫంక్షన్గా అందరూ వస్తారు కదా అనేసి ముందు రోజు అయితే పెట్టుకున్నాం. కానీ కొంచెం హడావిడి అయితే అయిపోయింది, నైట్ 10:30 ఆ టైం అయితే అయిపోయిందండి ఫంక్షన్ అయ్యేసరికి. నెక్స్ట్ డే ఫంక్షన్ కాబట్టి ఎక్కడ దాని ఫేస్లో అలసట కనిపిస్తుందో అనుకున్నాం, కానీ చాలా బాగా ఈ హెల్దీ ఫంక్షన్ అంతా చేయించుకుంది. అలాగే ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ ఎలా జరిగింది అనేది షేర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ అమ్మా నాన్నతో చిన్న సాంగ్ లాగా అయితే షూట్ చేశారండి, ఇది కూడా టీజర్లో యాడ్ చేశారు, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యతో అనమాట. ఇంకా అలాగే ఫ్యామిలీ మెంబర్ అందరినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారండి. ఇంకా ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళందరి చేత చిన్న చిన్న స్టెప్స్ అన్నీ కూడా వేయించారు. ఈ ఎస్ రిసార్ట్స్లోనే సౌండ్ బాక్సులు కూడా ఉంటాయండి, మనం అది మొబైల్ కనెక్ట్ చేసుకుంటే సాంగ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంక ఎటువంటి సౌండ్ బాక్స్లు ఏమి మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, చిన్న పెద్ద అనే తేడా లేదండి, ప్రతి ఒక్కరితో స్టెప్స్ అయితే వేయించారండి. చాలా బాగా జరిగింది ఫంక్షన్ అంతా కూడా. ఇంక నేను ఇప్పుడైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, పూర్తిగా మీరు కూడా చూసేయండి. No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe maybe someday you'll have it your way. Maybe someday it'll all work out. Until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no, you'll have it your way. Maybe until then, nope, a nope, a nope, a nope, definitely nope, a nope, nope, a nope. Probably never, ever, 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 ever gonna happen. Oh no, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 I don't think so. No, 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 it's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. Maybe someday you'll have it your way. Maybe someday. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో, ఈ రైన్ డ్యాన్స్ వేయడం స్విమ్మింగ్ పూల్ వల్ల ఫంక్షన్కి మంచి కళ అయితే వచ్చింది. ఇదే ఫ్రెండ్స్ మా మేనగోళ్ళే హల్దీ ఫంక్షన్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్తో పాటు హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.